దొంగలు ఊళ్ళు పంచుకున్నారంటామండి. ఇప్పుడు దేవస్థానానికి ఎందుకు వస్తారండి జనాలు? ఏదో కాస్త పుణ్యం వస్తుంది అని మనశాంతిగా ఉంటుందని చెప్పి వచ్చారు. 23లో దొరికాడు ఆయన అలా మీరు వదిలేసేయకూడదు కదా. ధర్మారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ వాళ్ళకి మీకు ఏదో ఉంటేనే కదా అలా జరిగేది. అంటే భూమా కరుణాకర్ రెడ్డి ఒక మాట అన్నారు, అది ఎప్పుడో జరిగిపోయింది, అది కావాలని మా మీద నేను చూపిస్తున్నారు అది మాట్లాడుతుంది. ఎప్పుడో జరిగింది ఎక్కడో జరిగింది అయితే మనకి తిరుపతి దేవస్థానం చూపిస్తారా అండి? తిరుపతి అంత పబ్లిక్ గా మనకు కనపడుతుంది కదా జరిగింది కూడాను. అది వీళ్ళు కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నదండి. వాళ్ళకి ఏదో స్పీకింగ్ అయ్యింది. ఆ ఆస్తులు స్వాధీనం చేసుకున్నాము పెట్టాము అంటే ఎందుకు చేసుకున్నావు? పోనీ అది గవర్నమెంట్కి అప్పచెప్పావా లేదా మీరు తీసుకున్నారా? అదైనా మాకు జనాలకి తెలవాలి కదా, పబ్లిక్ తెలవాలి కదా. మీ డబ్బులు కాదు కదా, ప్రజల సొమ్ము, దేవుడి సొమ్ము. దేవుడి సొమ్ము దోసుకుని మీరేం బాగుపడతారు? దానికి ఒక లెక్క చెప్పాలిగా. ఈ రోజు అడుగుతున్నారు, ఈ రోజు ఉన్న గవర్నమెంట్ లో అడుగుతుంది నిన్ను. చెప్పండి అదేం చేస్తారో చెప్పండి. ఇప్పటికి అంటే అది ఎప్పుడు జరిగిపోయిందని ఎప్పుడో జరగడం ఏంటండి? 2023 జరిగిందని చెప్తున్నారు కదండి. ఇంకా మీరు ఓటరించడమో అబద్ధాలు మాట్లాడటమో కాదు కదా. దొరికారు కాబట్టి ఇప్పుడు ఈ రోజు అలా మాట్లాడుతున్నారు. 100 కోట్ల ఆస్తులు అంటే మాటల ఏం చేశారు? అదంతా మీరు లెక్క చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది కదా. నేను కూడా ఒక భక్తురాలుగా అడుగుతున్నాను.